చర్చించుకొని ప్రజలకు అనుకూలంగా ఉండేటి ఎటువంటి మేనిఫెస్టో ఇస్తే ప్రజలకు చేరువ అవుతాము, ఇవన్నీ కూడా చర్చించుకొని ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధాన అంటే సాంబశివరావు ఒకటి అంటే పవన్ కళ్యాణ్ టీడీపీని అయితే ఒక 50 సీట్ల వరకు అడుగుతారు అని అనుకున్నారు. బట్ ఆయన ఆల్రెడీ కూడా చంద్రబాబు అయితే కనుక 27 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. ఎస్, ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు, ఇంతే అనేది కూడా చెప్తున్నారు. ఏంటి నిజమేనా? అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కొన్ని సీట్లు అనేది అంటే కనీసం ఒక 20% అన్న జనసేన కేటాయించాల్సి ఉంటుంది. ఒక 20% సీట్లు కేటాయించుకున్నా కూడా కనీసం ఒక 35 నుంచి 40 సీట్లు జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక స్పష్టత అనేది అంటే నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చేసి జనసేనకి ఇన్ని సీట్లు కేటాయిస్తున్నాం, టీడీపీ ఇన్ని ప్లేసుల్లోంచి పోటీ చేస్తాం అని కూడా ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి అంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకున్న తర్వాత ఇది ఒక టీడీపీ అదేవిధంగా జనసేన నాయకులు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే 28 సీట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అడిగారు, ఆ చంద్రబాబు ఓకే చెప్పారు. అదేవిధంగా 4 ఎంపీ సీట్లు అడిగారు, 4 ఎంపీ సీట్లు కూడా చంద్రబాబు ఓకే చెప్పారు. ఈ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడైతే 28 సీట్లు ఉన్నాయో 28 సీట్లు ద్వారా ముందుకెళ్తామని చెప్పేసి జనసేనలో ఉన్నటువంటి క్యాడర్ నాయకులు అంటే కార్యకర్తలు అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు అనుకుంటున్నటువంటి మాట ఇది. అంటే ఎక్కడ కూడా వాళ్ళు అఫీషియల్ గా అనేది ఇన్ని సీట్లు కేటాయిస్తామనేది ఎక్కడ కూడా వాళ్ళకు స్పష్టత ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఒక స్పష్టత ఇస్తే మాత్రం అది తెలిసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన మాత్రం అంటే ఇప్పుడు ఉన్న జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఒకటే అడుగుతున్నారు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక 40% అన్న 25% అన్న జనసేనకు ఇవ్వాలి సీట్లు, 25% కనీసం 40 సీట్లు జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా గుంటూరులో ఒక 2 సీట్లు తీసుకుంటే గుంటూరులో ఒక 2 సీట్లు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ లో పవన్ కళ్యాణ్ సామాజిక బేస్ చేసుకొని అక్కడ ఎక్కువ గ్రాఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఈస్ట్ వెస్ట్ లో జనసేనకి ఎక్కువగా సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అక్కడ కూడా కాస్త ఈ మధ్య ఉద్దానం సమస్య కావచ్చు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించిన విధానం కావచ్చు, అక్కడ కొంత పవన్ కళ్యాణ్ కి గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఆ 3 ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీకి కొంత ఎక్కువ ఈ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే దీనికి ప్రత్యక్షంగా అంటే రేపు జనవరి ఫస్ట్ వీక్ అంటే సంక్రాంతికి టీడీపీ అదేవిధంగా జనసేన 2 పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి సీట్లు ఒక వేదిక మీదనే అందరికి కూడా సీట్లు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. అందులో మరి జనసేనకి ఎన్ని కేటాయిస్తారు, ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారు అనేది అప్పుడు ఒక స్పష్టత వచ్చేది. ఇవన్నీ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి 28 సీట్లు 4 ఎంపీ సీట్లు ఇవన్నీ కూడా ఒక ఊహాగానాలుగానే చెప్పొచ్చు తప్ప ఇంకా అంటే మరి ప్రస్తుతం అయితే మరి అంటే ఒకవేళ 28 సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మరి నిన్న జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కొంతమంది జనసేన ముఖ్య నేతలతో ఈ విషయంపై చర్చించినట్లుగా తెలుస్తుంది. అంటే మనోహర్ అదేవిధంగా ఆయనకు అత్యంతగా పార్టీలు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతో చర్చించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ అంశాలు ప్రకటించిన తర్వాతే అంటే మీరు చెప్పినట్టు నిజంగానే ఒకవేళ 28 సీట్లు కాదు ఇవన్నీ ఊహాగానాలు అని అంటే పర్వాలేదు. ఎందుకంటే ఇటుపక్క జన సైనికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తిరుపతి వర్మ దగ్గరికి వెళ్దాం. ఎస్ వర్మ, జనసేన టీడీపీ పొత్తుల నేపథ్యంలో సీట్స్ అయితే ఖరారయ్యని చెప్పి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్, ఏంటి నిజమేనా? చిత్తూరు జిల్లాలో ప్రధానంగా 3 చోట్ల జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుంది. అందులో మొదటగా చూసుకోదగింది తిరుపతి. ఎందుకంటే గతం నుంచి తిరుపతి సామాజిక